కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను గత ప్రభుత్వం హయాంలో 4 లక్షల డిఎంఎస్టీ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం నిర్మించిన భవనాన్ని ఓ కుల సంఘం నాయకులు క్రమించి పెద్దమ్మ తల్లి ఆలయంగా తీర్చిదిద్దుతున్నాడని అదే గ్రామానికి చెందిన ఉప్పులేటి కుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ సురేందర్ రెడ్డి వచ్చునూరు గ్రామంలోని పెద్దమ్మ గుడిని నేడు సందర్శించారు. భవనంతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఖజానాకు గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కుమార్ కోరారు. ఇదిలా ఉంటే ముదిరాజ్ సంఘం నాయకులు మాత్రం తప్పు పడుతున్నారు. ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో తాము చందాలుగా 70 లక్షలు పోగేసుకుని పెద్దమ్మ గుడిని నిర్మించుకున్నామన్నారు. మా గుడి మాకే ఉండాలని నినాదాలు చేశారు. అధికారులు మాత్రం ఏ వైపు న్యాయం చేస్తారనేది వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏఈ సురేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి మాజీ సర్పంచ్ ఉమారాణి, ఫిర్యాదుదారి ఉప్పులేటి కుమార్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గరికె లక్ష్మణ్, మాట్ల రాజకుమార్, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. గ్రామం మాది. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు స్కిల్ డెవలప్మెంట్ భవనం కింద 4 లక్షల నిధులు కేటాయించినారు. మా ఊరు ముదిరాజ్ సంఘం దానిని పెద్దమ్మ గుడిగా తీర్చిదిద్దుకున్నారు. దాని మీద నేను ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన. ఈరోజు సిఓ ఆఫీసర్లు ఎంక్వైరీకి వచ్చినారు. దాని వామూలం రాసుకుని అతను సంతకం తీసుకున్నారు. దీనికి సహకరించి ఇది మన జాతర పోయిన నెల 18 తారీఖు జాతర జరుపుకున్నారు. దీనికోసం ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడున్న కవంపల్లి సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతూ మా ఊరి కొంతమంది కార్యకర్తలు పైసలు తీసుకొని కొంచెం ఇబ్బందికరంగా చేసినారు. ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకొని స్వాగతం పలికినారు ఎమ్మెల్యే గారికి. ఇలాంటి తప్పును ప్రోత్సహించదని కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ కావచ్చు కానీ గుడి కట్టుకోమని ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు కట్టుకోమన్నారు. మేము కట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చింది ఎంత ఇచ్చారో మాకు తెలియదు కానీ మేమైతే గుడి కట్టుకున్నాం. పైసా పోగేసి ఈ గుడి మేము కట్టుకున్నాం. పెద్దమ్మ గుడి ముదిరాజ్ సంఘం అది. ఏదో కలెక్టర్ కాంప్లిమెంట్ చేసిండట. వాళ్ళు వచ్చి సిఓకు వాళ్ళకి చేసినట. వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేసుకొని పోయారు సార్. వాళ్ళు రాసుకొని వేస్తారు. వాళ్ళు ఏమనలే మమ్మల్ని ఏందని వాళ్ళే ఫోటోలు తీసుకున్నారు సార్. వాళ్ళు కరెక్ట్గా మేము ఎంక్వైరీ చేసుకున్నట్టుగా ఒక లెటర్ రాసిమంటే రాసిస్తాం సార్. అంతే.